చాలాసార్లు దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత తనకున్న ఆర్థిక భారాలను బట్టి మన మనస్సు గాయమై విపరీతమైన దుఃఖం వస్తుంది. మనుషుల యొద్దకు వెళ్ళి నీ సమస్యలు ఎంత చెప్పుకున్నా అవి తీరవు గాని దేవునికి మొరపెట్టి కన్నీరు కార్చి ప్రార్థించినప్పుడు విడుదల పొందగలవు. ఉదాహరణకు హన్నా అనే ఒక భక్తురాలు పిల్లలు లేని గుడ్రాలుగా ఉన్నప్పుడు తన తోటి వారితో భయంకరమైన నిందలు అనుభవించింది. మనుషులతో తన సమస్యను చెప్పుకున్న ప్రయోజనం లేదని దేవుని మందిరానికి వెళ్ళి ఏడవటం మొదలుపెట్టింది. దేవునికి తన సమస్యను విన్నవించుకుంది. ఇర్మియా గ్రంథం 33:3 ఉన్నట్లుగా నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని చెప్పినట్లు దేవుడు హన్నాకు ఒక చక్కని కుమారునిచ్చాడు. అంతేకాదు, బైబిల్లో హిజ్కియా అనే రాజు ఉంటాడు. అతనికి మరణకరమైన రోగం వచ్చిందని, కొన్ని దినాల్లో నీవు మరణిస్తావు కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో అని హిజ్కియాతో ప్రవక్త చెప్పినప్పుడు హిజ్కియా తన వైద్యులను పిలిచి తనను బ్రతికించమని ఆజ్ఞాపించలేదు. కానీ నాతాను ప్రవక్త వెళ్ళిపోగానే గోడ తట్టు తన ముఖం తిప్పుకుని దేవునికి కన్నీరు విడిచి ప్రార్థించాడు. ఆ కన్నీటిని చూచిన దేవుడు వెంటనే తన ఆయుష్ను 15 సంవత్సరాలు పొడిగించాడు. ఇది కన్నీటి ప్రార్థన యొక్క బహుబలం.